మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరణాన్ని దేవుడు నిర్ణయిస్తేనే జరుగుతుందన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి. మాగనూరు మండలం వడ్వాట గ్రామంలో, ఉట్కూరు మండలం పులిమామిడిలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కోసం వాకిటి శ్రీహరి భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఎన్ని అవమానాలు చేసినా బెదిరేది లేదన్నారు. చావులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పని చేసేవాడెవడో, పని చేయనివాడెవడో, గుర్తుపట్టే సమర్థత లోపల లేదో ఇలాంటి వాళ్ళ నాటకాలు నడుస్తా ఉంటాయి. మనం గుర్తుపట్టాలి. పని చేసేటోని గుర్తుపట్టి మనము చెడుపు చేయకుండా మంచి చేసేటోని మంచి అనాలి, చెడు చేసేటోని చెడాలి. తుదకు నేనైనా సరే తప్పు చేసి నిలబట్టి అడిగే అధికారం మీకుంది, అడగాలి. అంతేగాని ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసేటోళ్ళని, ఈ ప్రాంతంలో ఒక ఉన్నత స్థాయిలో ఈ ప్రాంతాన్ని పెట్టాలని ఆ సంకల్పంతో బ్రతుకుతున్న వాళ్ళని అవమానపరచడం వల్ల మనమే అవమానపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఇది గుర్తెరిచి నడిచినాడే మనం మనుషులమవుతాం. లేకుంటే నేనంటా ఉన్నా, ఖచ్చితంగా ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. లిటరసీ కావాలా. అందరి చేతులెత్తి మొక్కుతా ఉన్నా. చదువు మాత్రమే సంస్కారాన్ని ఇస్తుంది. చదువు మాత్రమే ప్రపంచాన్ని చిన్నగా నీ చేతులకు తీసుకొస్తుంది. చదువు రానోడికి ప్రపంచం చాలా పెద్దగా అనిపిస్తుంది. చదువు మాత్రమే ప్రపంచంలో ఏ విధంగా బతకాలో నేర్పిస్తుంది. మన జీవితాలు 5-6 తరాలు బానిసలాగా బతికినాం. అభివృద్ధి లేక బతికినాం. అభివృద్ధి అంటే ఏందో తెలియక బతికినాం. గేటు కాడకు పోయి కాపలా కాసినాం. భుజం మీద చేస్తే అదే గొప్ప అనుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ లో అడిగే స్థాయిలో ఉంచి ఫ్యూజ్ వైర్ అడిగితే ఫ్యూజ్ వైర్ ఇస్తేనే సంతోషపడ్డాం. ప్రపంచం పరిగెత్తిపాయ్. మనకంటే ముందు వెనుకబడే నియోజకవర్గాలని అభివృద్ధి చెంది ముందుకు పోతా ఉన్నాయి. మనం అడగలేక, అడిగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయక, మంచి గురించి ఆలోచన చేయక, మంచి వెనక నడవక ఈ రోజు మనము, మన నాయన, మన తాత ముత్తాత అంతా కూడా వెనకకి పడిపోయినాం. దయచేసి మీ అందరికి చేతులెత్తి మొక్కుతా ఉన్నా రామలింగేశ్వర స్వామి సమక్షంలో దయచేసి మన తర్వాతి తరాన్నైనా బానిసలుగా కాకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం మనం కష్టపడి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం, సందర్భం వచ్చింది. దీనికోసం మనమంతా బతకాల్సిన అవసరం ఉన్నది. ఏ యుగంలో బతుకుతున్నాం? మనం గొప్పగా బతికినామంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు. మనం గొప్పగా బతికినామంటే జల్సాలు చేయటం కాదు. ఏసీ కారులో తిరిగినట్లు కాదు. మన ప్రాంత పుడుతున్న బిడ్డకు భవిష్యత్ ఎంత ఇస్తున్నామనేటువంటి జ్ఞానంతో బతకకపోతే ఎంత బతికినా కూడా దరిద్రమే అని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మన పిల్లల కోసం ఆలోచన చేయాలి. మన జీవితాలు అయిపోయినాయి. నాకు కూడా 52-53 ఏళ్లు సగం జీవితం అయిపోయింది. ఎట్లా బతకాలి మనం? ప్రపంచం ఎక్కడ పోతా ఉంది? ఎందుకంటే మనని కావాలని తొక్కేసారు. డెవలప్మెంట్ కాకుండా అయితే వీళ్ళు తెలివిమంతులు అయితేనేమని అభివృద్ధి కాకుండా తొక్కేసారు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాం. అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. కట్టెలు పెడుతున్నారు, కింద పడేస్తున్నారు. ఇంకా ఏదానికి ఒప్పుకోకపోయే వరకల్లా బటకాల్సి మీదేస్తున్నారు. ఎంత వేసినా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు, నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకి సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో సంపాదన కూడా ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇవ్వాలి. అది నిర్ణయం చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు ఏమి నిర్ణయం చేస్తారు? ఈ చావు ప్రతిరోజు బ్రతికి చస్తా ఉంటా. ఈ చావు మీద పెద్ద జీవితం మీద ప్రేమ లేని